హలో మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి అర్జెంటుగా బండి వేసుకురా అని చెప్పిన మామ. తీరా చూస్తే గోదావరికి తీసుకొచ్చిండు. ఎందుకురా అని అడిగితే నిన్న నైట్ అయితే గోదావరిలో వలలేసిండు, అది చూద్దామని తీసుకొచ్చిండు. గోదావరి చూడు మామ ఎంత ప్రశాంతంగా ఉంది. ఇగో ఇక్కడే మా వలలేసింది. నాకైతే వలలేం కనిపిస్తలేవు. మా ఫ్రెండ్ గారి గోదావరిలో దిగి ఈ చేపలు అయితే తెచ్చిండు. చేపలు అయితే ఎక్కువేం పర్లేదు. ఈ చేపలు పట్టుకొని ఇంటికి వస్తుంటే దారి మధ్యలో ఈ చెట్టు కనిపించింది. ఈ చెట్టును ఆముదం చెట్టు అంటారంట. దీని కాయ చూడు మామ ఎలా ఉంది. చుట్టూ మొత్తం ముళ్ళు అయితే ఉన్నది. ఇక్కడ చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి. వీటిని అయితే ఎవరు ఇక్కడ వేయలేదు, అవే పెరిగాయి. వీటికైతే వాటర్ అయితే లేదు, ఎవరు మందు కొట్ట. అయినా సరే చూడు మామ ఎలా పెరిగాయో, విపరీతంగా పెరిగాయి. అంటే ఆముదం చెట్లని మా ఊరు ఒక ఆయన వేసాడు. ఆ పొలం చూపిస్తా చూడు మామ. ఇదే మామ ఆ పొలం. అక్కడ చూసిన చెట్లకు ఇక్కడ చూసిన చెట్లకు చాలా అంటే చాలా డిఫరెంట్ ఉన్నది మామ. మీరే చూడండి. పొలానికి వాటర్ ఉన్నది, నెల నెల మందులు కూడా కొడతారు మామ. అయినా సరే ఈ చెట్లు అయితే ఎదగడం లేదు. మొత్తంలో 10-20 చెట్లకి ఇట్లా కాయలు కాసినాయి. చెట్లు అయితే అసలు ఇంకా ఎదగని కూడా ఎదగలేము మామ. అలాగే ఉంది. గోదావరి దగ్గర చూసిన చెట్లకు పొలంలో చూసిన చెట్లకు మధ్య తేడా ఏంటో మీరే చెప్పండి మామ.